హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేనైతే పోపు పొంగల్ ఎలా తయారు చేద్దామో చూద్దామండి. దీనికి ఒక గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. దానికి కొద్దిగా పెసరపప్పు అయితే తీసుకుంటానండి. అరౌండ్ 2 దోసెళ్ళు అయితే తీసుకుంటాను. నాకు ఇది అంచనా మీద అయితే నేను వేసేస్తాను. లేకపోతే ఒక 3/4 కప్పు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పప్పు, రైసు కలిపాం కదండీ! వాటిని 2 బాగా కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయాలండి. ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయాలండి. ఒక 2 స్పూన్స్ మిరియాలు వేయాలండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలండి. ఈ మిరియాలు వేస్తేనే పోపు పొంగల్ అనేది చాలా బావుంటుంది. పిల్లలకి రెగ్యులర్‌గా మిరియాలు ఇస్తే చాలా మంచిదండి. జలుబు, దగ్గు అది రాదు. డైరెక్ట్‌గా మిరియాలు తినమంటే పిల్లలు తినరు కదండీ! ఇలా పొంగల్ రూపేణా ఇస్తే పిల్లలైతే తింటారు. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మేమైతే రెగ్యులర్‌గా పొంగల్ చేస్తానండి. వీక్‌లో ఒకసారి బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేటట్లు. ఒక స్పూన్ అయితే అల్లం వేసుకుంటున్నానండి, బాగా చాప్ చేసింది. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసానండి. కొద్దిగా ముద్దగా కావాలనుకునే వాళ్ళైతే ఇంకో గ్లాస్ వేయొచ్చండి. మాకైతే కొద్దిగా పొడి పొడిగా కావాలి. అందుకనే 1 గ్లాస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేస్తాను. అప్పుడు పొడి పొడిగా వస్తుందని. కుక్కర్ అయితే మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పోపుకైతే రెడీ చేసుకోవాలి. ఒక బాణీ వేసుకొని అందులో నెయ్యి పోపు అయితే వేసుకోవాలండి. పోపు పొంగల్‌కి నెయ్యి పోపు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు వేయాలి. జీడిపప్పును కొద్దిగా దోరగా వేయించిన తర్వాత పచ్చిశనగపప్పు వేయాలండి. పచ్చిశనగపప్పు కూడా వేసిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ చల్లారిన దాంట్లో ఇది వేసేయడమేనండి పోపు. చెప్పాను కదండీ! మేము రెగ్యులర్‌గా మా పిల్లలకి ఇస్తూ ఉంటామని. మా పిల్లలైతే రెగ్యులర్‌గా తింటూ ఉంటారండి. ఇదిగోండి పోపైతే బాగా వేగింది. ఇందులో కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అయితే బావుంటుందండి. ఎండుమిరపకాయలు ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే మిరియాల్లో కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు ఎక్కువ అవసరం లేదు. ఒక 2 సరిపోతాయి. ఇదిగోండి ఇలా పోపు వేసి కలిపేస్తే పొంగలైతే రెడీ అయిపోయింది. నేనైతే ఇది అమ్మవారికైతే నైవేద్యంగా పెట్టేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పిల్లలకి బాక్సుల్లో పెట్టేశాను. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.